ఇప్పుడు ఏమవుతుంది, 60 దాటాక కనీసం 70 దాటాక వీఆర్ రెడీ, మేము సిద్ధంగానే ఉన్నాం, త్రివిక్రమస్వామి నీదే ఆలస్యం, మేము సిద్ధంగానే ఉన్నాం, తీసుకెడితే తీసుకెళ్ళిపో. అప్పుడు ఆ మనిషికి మృత్యువు కాదు, రోగాలు ఎన్ని వచ్చినా బెంగలేదు, ఈ రోగాలన్నీ చివరికి మృత్యువుకే కదా. పోనీ ఏం పోయింది, కాళ్ళు చేతులు ఆడుతుండగా తీసుకెళ్ళిపోతే సంతోషం, లేకపోతే నీ ఇష్టం, ఏం చేసేది ఏముంది ఇక్కడ అని చెప్పగలగాలి. ఖచ్చితంగా చెబుతున్న ఒక్క మాట, నిరంతరం భగవద్భావనలో మనస్సును ఉంచే ప్రయత్నం చేయండి. అందరూ కూడా త్రివిక్రమస్వామికి చాలా దగ్గరగా ఉన్నారు, వచ్చి దర్శనం చేసుకుంటే ఆ భావన బాగా పెరుగుతుంది. ఏది భావించామో అదే మిగులుతుంది మన జీవితంలో. నేను ఒక ఆశ్చర్యకరమైన చిత్రం చూశాను ఆ మధ్యన. పెరు అని ఒక దీవి ఉంది, ఈక్వెడార్ అని ఇంకో చిన్న దేశం ఉంది. అక్కడ అడవుల్లో ఉన్న పువ్వులు పత్రికల్లో బొమ్మలు వేశారు. పువ్వులు అవి ఎలా ఉన్నాయో తెలుసా, అచ్చం కోతి. ఆ బొమ్మ నేను దాచిపెట్టాను, అన్నీ కోతి పువ్వులే, ప్రతి పువ్వు కోతి ఆకారంలో వచ్చిందండి. సరిగ్గా మూతి, మీసాలు, ఈ గడ్డాలు లాంటివి, ఈ కోతి, ఈ ముక్కు అన్నీ కోతే మొత్తం. ఆకుల పైన ఉంటుంది, మధ్యలో కోతి ఆకారం, అదే పువ్వు. ఆ చెట్లకన్నిటికీ ఆ పువ్వులే కాస్తున్నాయి. ఎందుకు అంటే ఆశ్చర్యం, మన పురాణాలు చెప్పింది పరమ సత్యం. అక్కడ కోతులు ఎక్కువ తిరుగుతున్నాయి ఆ అరణ్యంలో. ఆ చెట్టు ఆ కోతులను చూసి మనస్సు పడింది, అక్కడి నుంచి ఆ చెట్టు పువ్వులన్నీ కోతుల ఆకారంలో వచ్చాయి. అంతకుముందు లేదా కోతి ఆకారం. అక్కడ కోతులు ఎక్కువ తిరగడం వల్ల చెట్టుకు ప్రాణం ఉందని తెలుసుగా. మన జగదీష్ చంద్రబోస్ కనిపెట్టిన విషయమే కదా, ఆయన బయటపెట్టాడు ఆ విషయాన్ని, వేదాల్లో ఎప్పుడో ఉంది ఆ విషయం. ఆ ప్రాణం కారణంగా పువ్వుకి మనస్సు ఉంటుంది. అందుకే నేను మరోసారి చెబుతున్నా, దేవుడు పూజ కోసం కూడా గుళ్ళో వాళ్ళు కోస్తారు, మనం ఎక్కువ పూలు కోసేయకూడదు, 1 2 అంతే. మిగిలిన పూలు తల్లి చెట్టు దగ్గర తల్లి ఒళ్ళో ఉన్న పిల్లల్లాగా హాయిగా ఊగుతూ ఉండాలి. బయట ఎక్కడ తిరుగుతున్నా పూల చెట్లు కనపడాలి. మన లక్షపత్రి పూజ కోసం పట్టుకొచ్చి ఇక్కడ బారేయకూడదాన్ని. ఆ పువ్వులకి మనస్సు ఉంది. అక్కడ పువ్వులుట కోతులు ఎక్కువ తిరుగుతూ ఉండడం వల్ల కోతుల్ని చూసి 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 కోతులుగా మారాయి.